అది మోహన్ ఆ స్కెచ్ పెన్ గీతలేంటి? ఇవి గీతలు కాదు, కోతి గెటప్. ఇంత పెద్దగా ఉన్నావు, అది కూడా తెలియదా నీకు? ఏంటి బాబు, ఇది కోతి గెటప్పా? ఏ యాంగిల్లో ఇది కోతి గెటప్పు? అసలు ఎవరైనా దీన్ని కోతి గెటప్ అంటారా? తెలివైన వాళ్ళు అంటారు, నీలాంటి వాళ్ళకి తెలియదులే. నేను కోతిలా చేస్తాను, నువ్వు చెయ్యి చూద్దాం. పోటీనా? సరే చూద్దాం, చెయ్యి. అయ్యో మేడం, ఇంకా గుండె దడ తగ్గట్లేదు మేడం. గుండె ఫైర్ ఇంజిన్ గంటలా దడాదడమంటూ కొట్టుకుంటూనే ఉంది. మీరు లాస్ట్ మినిట్లో మేఘనకు ఫోన్ చేసి మీ దగ్గరికి పిలిచారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటకి నేను హార్ట్ అటాక్ తో పోయిండేదాన్ని. నా డెడ్ బాడీ దగ్గర పార్థోయ ప్రతిబోధితాం భగవతా నారాయణ అనే శ్లోకం ప్లే అవుతూ ఉండేది. ఏ కింద ఒకటి నుంచి చంపుకు తింటున్నావు, ఇంక నీ సోది ఆపుతావా? దెబ్బ తగిలి ఒకడు ఏడుస్తుంటే అబ్బా బ్లడ్ ఏంటి ఇంత తక్కువ పోయిందని ఇంకొకడు అన్నట్టు నా చావు భయం మీకు సోదిలా అనిపిస్తుందా మేడం? అబ్బా సర్లే కానీ మనం సెట్ చేసిన ఆ మైకు సరిగ్గా పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేయాలి. అంటే మైక్ మీద మీకు డౌట్ గా ఉందా మేడం? మైక్ మీద కాదు, నీ మీద సరిగ్గా సెట్ చేసావో లేదో అని డౌట్ ఉంది. మేడం, నాకు బుర్ర లేదనండి ఒప్పుకుంటాను, కానీ నేను చేసిన పనిని అవమానిస్తే మాత్రం హట్టై బుంగమూతి పెట్టుకుంటాను. బుంక మూతి లేదు, బురద మూతి లేదు. నువ్వెళ్ళి మేఘనతో ఏదో ఒకటి మాట్లాడు. ఆ మాటలు ఈ యాప్ ద్వారా విని చెక్ చేస్తాను, వెళ్ళు. అలాగే మేడం. గుడ్ మార్నింగ్ మేఘన గారు. ఏంటి మేఘన గారు అలా చూస్తున్నారు? టైం ఎంత అయింది? టైం 3. మరి 3 గంటలకు గుడ్ మార్నింగ్ ఏంటి? అంటే సరిగ్గా వినపడుతుందో లేదో టెస్ట్ చేద్దామని. సరిగా వినపడుతుందో లేదోనని టెస్ట్ చేయడం ఏంటి? అంటే మీరు సీరియస్ గా సిన్సియర్ గా వర్క్ లో ఉన్నారు కదా, ఆ పని ధ్యాసలో పడిపోయి నా మాటలు సరిగ్గా వింటున్నారో లేదో అని, నేను తప్పు మాట్లాడిన విషయాన్ని మీరు కనిపెట్టారో లేదో అని ఒక చిన్న టెస్టింగ్ అన్నమాట. టెస్టింగ్. హెల్త్ బానే ఉందా? అదేంటి మేడం, హోటల్కి వచ్చినోడికి అంబులెన్స్ తెచ్చుకున్నావా అని అడిగినట్టు అలా సమయ సందర్భం లేకుండా హెల్త్ ఓకేనా అని అడిగారు. తిక్కగా ఏదేదో మాట్లాడుతున్నావు కదా, అందుకు. అంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే అక్కడ వింటూ ఉంటారు కదా అని. అక్కడ వినడం ఏంటి? అక్కడెవరు వింటున్నారు? అక్కడ కాదు మేడం, ఇక్కడ ఇక్కడ మీరు వింటుంటారు కదా అని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను వినడం ఏంటి? అంటే నా మాటలు క్లియర్ గా వినపడుతున్నాయా లేదా అని. బా ఇది టెన్షన్ లో పడి ఏదైనా మాట్లాడి దొరికిపోతుందేమో. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? మన మాటలు క్లియర్ గా వినపడడం ఏంటి? ఎవరికి వినపడాలి? ఎవరికో కాదు మేడం, మనకే. ఎందుకంటే కొత్తగా ఫాల్ సీలింగ్ చేయించారన్నమాట. మన మాటలు ఎకోలో వస్తున్నాయో లేదంటే మామూలుగా ఉన్నాయో ఒకసారి చెక్ చేయమని ఆ కాంట్రాక్టర్ నాతో చెప్పారన్నమాట. అందుకన్నమాట. మాటకి పొంతన లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. ఏమైంది నీకు? ఏదో ఒకటి మాట్లాడమని చెప్పారు మేడం, అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాను. అబ్బా ఈ తింగర్ది నన్ను కూడా ఇరికించేలా ఉందే. ఏదో ఒకటి మాట్లాడమని చెప్పారా? ఎవరు చెప్పింది? వాడే మేడం, వాడే. వాడంటే ఎవరు? అదే మేడం, ఈ ఫాల్ సీలింగ్ చేసినోడు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటండి మాటలు కరెక్ట్ గా వినపడతాయో లేదోనని చెప్పాడు. నువ్వు మీ మేడం దగ్గర జాబ్ మానే, లేదంటే ఆవిడతో తిరగడం మానే. అప్పుడు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మానేస్తావు.
అలాగే మేడం, థ్యాంక్ యూ. ఇంకొంచెం సేపు నువ్వు ఇక్కడే ఉన్నా నీ నోట్లో నుంచి ఇంకొక మాట వచ్చినా నిన్ను మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లడానికి అంబులెన్స్ వస్తుంది. ఎస్, ఇట్స్ వర్కింగ్. నా విషయంలో మేఘన ప్లాన్ ఏంటో, మూమెంట్ ఏంటో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. చెక్ పెట్టి తిప్పి కొట్టచ్చు. రోజు గుడికి వెళ్ళి మీరందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలని దేవుని వేడుకుంటుంది. అంత మంచి మనసున్న వ్యక్తిని, దేవత లాంటి మంచి మనిషిని ఈ ఇంట్లోంచి పంపించేశారు కదమ్మా. వదిన తప్పు చేయలేదో నిరూపించుకున్న తర్వాత నువ్వు తన ఇంటికి పిలవడం గొప్ప అనిపించుకోదు. మా కోడలు ఎలాంటి తప్పు చేయలేదు అని నమ్మి ముందే ఇంటికి తీసుకెళ్లడం పెద్దరికమవుతుంది. అమ్మా, మేఘన తన పేరు మీద ఆస్తి రాయించుకోవడానికి ప్రయత్నించినట్టు లాయర్ చెప్పిన మాటలు సాక్ష్యంగా ఉన్నాయి. అది ఎంతవరకు నిజమో, పాపం పుణ్యం ఏంటి అనేది నీకు మాత్రమే తెలుసు. కానీ నా కోడలు తప్పు చేసి ఉండదేమోనని మొదటి నుంచి నా మనసులో ఏదో ఒక మూల అనిపిస్తూనే ఉంది. ఆ అభిప్రాయం నిజమని నేను కూడా నా కోడల్ని తప్పుగా అర్థం చేసుకున్నానని నా మనసు కనిపిస్తోంది. అమ్మా, ప్రస్తుతం నాకు నిజానిజాలు, తప్పు ఒప్పుల కన్నా నా కొడుకు జీవితం బాగుండాలి, ఈ ఇల్లు సంతోషంగా ఉండాలి అనిపిస్తోంది. అందుకోసం నా కోడలతో మాట్లాడి ఇంటికి తీసుకురావాలనుంది. కానీ మేఘన ప్రస్తావన తీసుకొస్తేనే నా కొడుకు మండిపోతున్నాడు. అమ్మా, వాళ్ళ ఇద్దరి బంధాన్ని నువ్వే ముడివేశావు. ఇప్పుడు కూడా వాళ్ళని నువ్వే కలపాలమ్మా. ఈ బార్బీ అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడినట్టు? ఏదో ఒక రోజు నందుకు ఖచ్చితంగా నిత్య పరిస్థితి చెప్పాల్సిందే కదా. మరి నందు మాట్లాడతాడో లేదోనని ఆలోచిస్తూ వెనకడుగు వేయడం ఎందుకు? ధైర్యం చేసి మాట్లాడేస్తాను. నందు, ఇది నందుని ఎందుకు పిలిచినట్టు? నేనేమైనా అక్కడున్నానా మేడం? నేను కూడా మీ పక్కనే ఉన్నాను కదా, మరి నాకెలా తెలుస్తుంది? నన్ను అడుగుతున్నారు. ఏంటి? నీతో కాస్త మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? ఏదో మాట్లాడాలనన్నా, ఏం మాట్లాడాలని అడుగుతుంటే మాత్రం సైలెంట్గా ఉంటున్నా. మొన్న కూడా అంతే. అంత అర్ధరాత్రి పూట మా ఇంటికి ఎందుకు వచ్చావని అడిగితే చాలా ముఖ్యమైన పని మీద వచ్చానన్నావే తప్ప ఆ పని ఏంటో చెప్పలేదు. చెప్పు,
ఎందుకు పిలిచావు? ఏం మాట్లాడాలి? భోంచేసావా? ఏంటి? భోంచేసావా అని అడుగుతున్నాను. నేను భోజనం చేశానో లేదో తెలుసుకునే ప్రేమ, నేను ఎలా ఉన్నానో తెలుసుకునే శ్రద్ధ నా మీద నీకు లేవని నాకు తెలుసు గాని అతి ప్రేమ నటించడం ఆపి విషయం ఏంటో చెప్పు. నేను చాలా శ్రద్ధగా బాధ్యతగా అడిగాను నందు. ఎందుకు ప్రతిదానికి అలా అపార్థం చేసుకుంటావు చెప్పు. ఎందుకంటే నీ ప్రేమ అంతా స్వార్థం, నువ్వు చూపించే ఆప్యాయత అంతా నాటకమని తెలుసుకున్నాను కాబట్టి. నువ్వు నమ్మిందే కరెక్ట్ అనుకుంటావు నందు. ఎవరో చెప్పిన మాటల్ని నిజమని నమ్ముతావు. ఇంకెప్పుడు నందు నువ్వు నన్ను అర్థం చేసుకునేది? అర్థం చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వేంటో, నీ మనసులో ఉన్న ఆలోచన స్వార్థమేంటో అన్నీ తెలుసుకున్నాను. సి, ఇక ఈ డిస్కషన్ ఆపి నువ్వు నన్ను ఎందుకు పిలిచావో, ఏ విషయం మాట్లాడాలనుకుంటున్నావో ఫస్ట్ అది చెప్పు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి ముఖ్యమైన విషయం? ముఖ్యమైన విషయం మాత్రమే కాదు, చాలా సీరియస్ మ్యాటర్ కూడా. సీరియస్ మ్యాటరా? ఏంటది? అది అది నిత్య. వద్దు వద్దు, అయినా నీ విషయాలు చెప్పడానికి నేనెవరిని? నీకేమవుతానని? అదేంటి నందు అలా అంటున్నావు? అవును, నీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, నీ మీద చాలా శ్రద్ధ చూపించే వాళ్ళు ఉన్నారు కదా. నీ విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళతో చెప్పుకో. మరి నాకెందుకు చెప్తున్నావు? నందు, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అన్నీ తెలుసు, ఫుల్ క్లారిటీతోనే మాట్లాడుతున్నాను. అలాగే నువ్వు కూడా ఒక విషయం తెలుసుకో. చీటికి మాటికి నాతో మాట్లాడుకో. ఏదో ముఖ్యమైన విషయాలంటూ సెంటిమెంట్ డ్రామాలు ప్లే చేయకు. డ్రామాలు కాదు నందు, నేను చెప్పేది నిజం. నీ మాటల్లో ఎంత నిజం ఉంటుందో, నీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉంటుందో ఆల్రెడీ చూశాను. అందుకు నువ్వు గుణపాఠం అనుభవిస్తున్నావు. వింటే తీయగా అబద్ధాలు చెప్తావు, నమ్మితే పిచ్చోళ్ళం చేసి మోసం చేస్తావు. ఇప్పటి వరకు నువ్వు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు చాలు. అందుకు నేను అనుభవిస్తున్న శిక్ష చాలు. ఇంకా ఇంకా అబద్ధాలు, మోసాలతో నన్ను ఇంకా శిక్షించకు. అది కాదు నందు, పాపం నిత్య పరిస్థితి చాలా. ఆపు! నీ మాటలు నేను వినటం లేదు, నమ్మటం లేదని ఇంకా ఏకంగా చిన్నపిల్లల్ని తీసుకొచ్చావన్నమాట. చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకొని ఇలా చీట్ ట్రిక్స్ ప్లే చేయడానికి సిగ్గనిపించట్లేదా నీకు? చీప్ ట్రిక్స్ కాదు నందు, నేను చెప్పేది నిజం. నిజంగా నిత్య పరిస్థితి. ప్లీజ్, నీ అబద్ధాలు, నాటకాలు భరించే శక్తి, ఓపిక నాకు లేవు. నన్ను వదిలే ప్లీజ్, నీకు దండం పెడతాను. yes 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 మేడం, మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది మేడం. అలాగే బాధగాను జాలిగాను ఉంది. భయమా? బాధ? ఎందుకు? ఎందుకు అని అంత అమాయకంగా అడుగుతారేంటి? మీరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో అర్థం కావట్లేదు. మీ మెంటల్ కండిషన్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియట్లేదు. ఓ క్షణం టెన్షన్తో వణికిపోతుంటారు, వెంటనే భయంతో కేకలు పెట్టి అరుస్తుంటారు. కొన్నిసార్లైతే పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడేస్తుంటారు, ఏదేదో చేసేస్తుంటారు. ఇప్పటిదాకా బానే ఉన్నారు, కానీ ఇంతలోనే పాత సినిమాలో విలన్ లాగా పగలబడి నవ్వుతున్నారు. ఈ నవ్వుకి కారణం భయమా పిచ్చో అర్థం కావట్లేదు. ఆనందం బార్బీ. అన్సీజన్లో మామిడికాయలు కాసినట్టు రీజన్ లేకుండా సడన్ గా మీకు ఆనందం రావడానికి కారణమేంటి మేడం? పిచ్చిదానా? రీజన్ లేకపోవడం ఏంటి? భయంకరమైన రీజన్ ఉంది.
ఇప్పుడు మేఘనతో నందు ఎంత సీరియస్గా మాట్లాడాడో చూసావు కదా. గోతుల్లేని రోడ్లు కోతుల్లేని ఊళ్ళు ఉండవన్నట్టు ఇందులో కొత్త వింత ఏముంది మేడం? వాళ్ళిద్దరి మధ్య ఎప్పటినుంచో మనస్పర్ధలున్నాయి. అలాగే నందు మేఘన మీద ప్రతిసారి చిరాకు పడుతూ సీరియస్ అవుతూ ఉంటాడు. మరి దీనివల్ల మీకు కొత్తగా ఒరిగేదేముంది? కొత్తగా వచ్చే ఆనందమేముంది? ఆనందం మాత్రమే కాదు, నమ్మకం కూడా. మేఘన వైపు నుంచి నాకు ఎలాంటి ప్రమాదం లేదు అనే భరోసా, ధైర్యం కూడా. మేడం, మీలాగే మీ మాటలు కూడా తిక్కగా అర్థం కావట్లేదు. కొంచెం అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్తారా ప్లీజ్? మేఘన నందుకి ఏదో చెప్పబోతుంటే వాడు వినడం కాకుండా అసలు మేఘన మాటలు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. సో నా గురించి మేఘన నందుకి చెప్తే వినడు. ఒకవేళ విన్నా నమ్మడు. మేఘన కావాలని నా మీద చెప్తుంది అన్న అభిప్రాయంలో ఉంటాడు. సో నా నిజ స్వరూపం నందుకి తెలిసిపోతుందనే భయం కానీ, నందు మేఘనల వైపు నుంచి నా ప్రాణాలకు ప్రమాదం అనే టెన్షన్ గాని ఏమీ లేదు. సో ప్రస్తుతానికి నేను సేఫ్. కూల్ డ్రింక్ తాగినంత కూల్గా ఉండొచ్చు. అక్కడే మేడం కూల్ డ్రింక్ లో కాలేశారు. ఆ? అంటే భార్యాభర్తలనే వాళ్ళు పాలు పంచదార లాంటి వాళ్ళు ఎప్పుడైనా ఏ క్షణమైనా కలిసిపోవచ్చు. అలా నందు మేఘన కలిసిపోయారనుకోండి, మీకు పాతాళ భైరవి సినిమా కలర్లో చూపిస్తారు. వాళ్ళు ఈ జన్మలో కలవరు. నేను కలవనివ్వను. మేఘన మీద నందుకి ఉన్న కోపానికి నేను ఎప్పటికప్పుడు ఆజ్యం పోస్తాను. మేఘనని చూసినా వాడు కోపంతో రగిలిపోయేలా వాడి మనసులో నేను ద్వేషాన్ని నింపుతాను. ఈ విషయంలో నాకు అస్సలు టెన్షన్ లేదు. కానీ ఇమీడియట్గా ఒక విషయం గురించి నేను తెలుసుకోవాలి. ఏంటి మేడం ఆ విషయం? ఇందాక మేఘన నందుతో నిత్య అంటూ నిత్య గురించి ఏదో విషయం చెప్పడానికి 2 సార్లు ప్రయత్నించింది. నిత్య గురించి మేఘన నందుకి ఏం చెప్పాలనుకుంటుందో నేను తెలుసుకోవాలి. ఆ విషయం మనకి ఏదైనా అవకాశంగా, ఆయుధంగా ఉపయోగపడితే వాడుకోవాలి. అందుకే నువ్వు ఎప్పటికప్పుడు మేఘనను అబ్జర్వ్ చెయ్యి. నిత్య మ్యాటర్ ఏంటో పూర్తిగా తెలుసుకో. అలాగే మేడం. మనసులో నుంచి మేఘనని, తన తాలూకు జ్ఞాపకాల్ని అన్నిటినీ చెరిపేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అసలు తన గురించి ఆలోచించకూడదు అనుకుంటున్నాను. మరి నాకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే ఈ బాధ పెట్టే విషయాలన్నీ నాకెందుకు గుర్తుకొస్తున్నాయి? ఎందుకు నన్నింతలా వేటాడుతున్నాయి? చెప్పు కుమార్. అవునా? ఇజ్ ఇట్? ఆ ఎక్స్ఎంఎల్ఏ మీద ఇలాంటి ఆరోపణలు ఇంతకు ముందు చాలా వచ్చాయి. కానీ ఇంతవరకు ఎవ్వరూ ఆధారాల్ని బయటపెట్టలేదు. వాడి భాగోతాన్ని బయటపెట్టి వాడిని జైలుకి పంపించడానికి నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ స్టింగ్ ఆపరేషన్ సక్సెస్ అయితే జర్నలిస్ట్గా నేను పోగొట్టుకున్న పేరుని సంపాదించుకుంటాను. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. ఉన్న పేరు నిలబెట్టుకోవాలని ఇంత ప్రయత్నిస్తున్నావు, ఇంతలా ఆరాటపడుతున్నావు. మరి ఇదే ఆరాటం, ఇదే ప్రయత్నం 100 ఏళ్ల జీవితాన్ని నిలబెట్టుకోవడంలో ఎందుకు ఆలోచించడం లేదురా నువ్వు? జీవితం కోల్పోవటం కాదమ్మా, శాశ్వతంగా సమాధైపోయింది. సమాధైపోయిన జీవితం ఎలా నిలబడుతుంది, ఎలా ప్రాణం పోసుకుంటుంది చెప్పు? మేఘన నీ జీవితంలోకి తిరిగొస్తే ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు?
మేఘన నీ జీవితంలోకి తిరిగొస్తే కోల్పోయిన జీవితం తిరిగి ప్రాణం పోసుకోవడం మాత్రమే కాదు, 100 ఏళ్ల మీ జీవిత ప్రయాణం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? అసలు నా జీవితాన్ని సమాధి చేసిందే మేఘన. తన వల్లే నా జర్నలిజం కెరీర్కి గ్రహణం పట్టింది. తను నా మనసుకు చేసిన గాయం, నా ప్రేమకు చేసిన మోసం నన్ను పిచ్చోడిని చేశాయి. నాకంత నమ్మక ద్రోహం చేసిన మేఘన తిరిగి నా జీవితంలోకి ముందుకొస్తుంది. మేఘన వాళ్ళు వచ్చేస్తున్నారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. బార్బీ, మేఘన, ఏంటి నువ్వు? నేను చాలా బాధతో, మా నాన్నని కోల్పోయిన దుఃఖంతో సంవత్సరికం జరిపిస్తున్నాను. ఇతను మీ సొంత నాన్న కాదు. ఇది నిజంగా నువ్వు జరిపిస్తున్న సంవత్సరికము కాదు. ఈ ఫోటో పెట్టుకుని సంవత్సరికం నాటకం ఎందుకు ఆడుతున్నావో అన్నీ నందు ముందు తెలుస్తాను. పద.